గుడ్ మార్నింగ్. నేను సుబ్బు పల్లెటూరు అబ్బాయి. ఈరోజు మా ఛానల్లో భాగంగా అందరికీ ఆనందం పంచడం కోసం పల్లెటూరులో చాలా సాధారణంగా జరిగే ఏదైనా ఒక కార్యక్రమం అంటే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అదే బండలాగుడు పోటీ. ఇది పెద్ద పెద్ద బండెద్దులు అనేది పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈరోజు మా ఊర్లో ఒక బండలాగుడు పోటీ అనేది జరుగుతూ ఉంది. అందులో నియర్లీ జిల్లా వైజ్గా కూడా ఒక 10 జతల వరకు ఎడ్లు రావడం జరిగింది. దీంట్లో మంచి మంచి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. శ్రీ పుత్త కృష్ణ చైతన్య గారి బర్త్డే సందర్భంగా ఈయన మా ఎమ్మెల్యే గారు అనమాట. ఆయన బర్త్డే సందర్భంగా ఒక జనహిత ఫౌండేషన్ వారు సెలబ్రేట్ చేస్తున్నారు. అందులో భాగంగా అక్కడికి తీసుకెళ్తున్నాను. మళ్ళీ కూడా ఈ యొక్క ఆనందంలో పార్టిసిపేట్ చేపిస్తాను. ఇక్కడ ఎడ్ల పందాలు ఎలా జరుగుతున్నాయి, జనాలు ఎలా ఆనందంగా ఎంజాయ్ చేస్తున్నారు, ఈ చిన్న అభివృద్ధి మీకు చేస్తున్నాను. పదండి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక ఎడ్ల జత వస్తూ ఉంది. ఈ ఎడ్ల జతలో ఇది కూడా చాలా పెద్దగా ఉంది. రెండు జత కూడా చాలా బాగున్నాయి, చాలా చాలా బాగున్నాయి. అసలు చూసారా, ఒక ఎడ్ల జత అర్థమైపోయింది. 4వ జత పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 4వ జత కూడా చాలా బాగా లాగేటట్టు అనిపిస్తుంది. ఇవి ఇతర ప్రాంతాల నుంచి, పక్క జిల్లాల నుంచి కూడా ఈ దాంట్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. దీనికి అందరికీ కూడా మా పల్లె జనాలందరూ కూడా పల్లె సంతోషాలు అంటేనే ఎడ్ల పందాలు బాగా ఇష్టపడతారు అనమాట. చాలా పౌరుషానికి గడ్డ కడప గడ్డ కాబట్టి మా కడప జిల్లాలో బండ పందాలు ఎక్కడ జరుగుతూ ఉన్నా కూడా అక్కడికి జనాలు చాలా విరివిగా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఏ కార్యక్రమం జరిగినా కూడా అందులో ఈ ఎడ్ల పందాలు అనేది కూడా, ఈ బండ పందాలు ఖచ్చితంగా నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి ఈరోజు శ్రీ పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ జనశ్రీత ఫౌండేషన్ ఇక్కడ బండ పందాలు నిర్వహిస్తూ అదే మాదిరిగా పిల్లలకి డొనేట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు కార్యక్రమం సరౌండ్స్ అన్ని కూడా, అన్ని పల్లెలు కూడా ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇవి 10 నుంచి జరుగుతూ ఉన్నాయి. పొద్దున్నే టిఫిన్ ప్రొవైడ్ చేశారు. అదే మాదిరిగా ఇక్కడ మధ్యాహ్నం భోజనం ప్రొవైడ్ చేసి అదే మాదిరిగా ఈ బండ పందాలు అన్నీ అయిపోయిన తర్వాత వాటికి గిఫ్ట్స్ ఉంటాయి. చాలా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, 4th, 5th ప్రైజ్, ఈ విధంగా ఒక 5 పందాలు కూడా పెట్టి ఆ పందాలకు సంబంధించి 50,000, 40,000, 30,000 అట్లా ప్రైజెస్ అనేది ఒక్కొక్క పార్టిసిపెంట్కి ఒక్కొక్క ప్రైజ్ వచ్చేలాగా డిజైన్ చేశారు. కానీ శక్తి మేరకు అవి లాగుతూ ఉన్నాయి, చాలా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనము ఒక బండలాగుడిని మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పల్లెలలో సంతోషం అంటేనే ఇవి చిన్న చిన్న వాటికి సంతోషపడుతూ ఉంటారు. అలాగే ప్రతిదాన్ని సెలబ్రేషన్లా చేస్తూ ఉంటారు. వీళ్ళంతా చుట్టుపక్కల పల్లె ప్రాంతం వాళ్ళే. దీనికి సంబంధించి కోర్టు చూడండి. అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు మొదలు కాబోతున్న జత. ఈ ఎద్దలకి ఇప్పుడు పోటీకి పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఈ నడుమన కనపడలేదే యానుడు ఏమి ఏమి నిన్నెతుకుతాండే నువ్వేమో. బండలాగుడు ఆధ్వర్యంలో జరిపిస్తున్నాడు. చూడలేనా నేను వచ్చారు వాళ్ళు కూడా.
ఎవరు ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్కరు అన్ని జతలు కవర్ చేయొద్దు. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మా ఊర్లో జరుగుతున్న కార్యక్రమానికి ప్రతి దానికి కూడా ప్రతి ఒక్కరం పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇప్పుడు చూపించిన ఆయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్. ఓకే, అందరం కూడా మేము కమిటీలో మెంబర్స్ అన్నమాట. అదే మాదిరిగా దీంట్లో కూడా వన్ ఆఫ్ ది పార్టిసిపెంట్, ఆయన కూడా బండెద్దులు ఉన్నాయి కాబట్టి ఆయన ముందుండి చూస్తూ ఉన్నాడు. ఆయన ఎద్దులు ఇప్పుడు లేవు కానీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి అదే మాదిరిగా ఈ బండ పందాలు చూడడానికి చాలా ఇష్టపడతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంట్లో నిమిషం ఎలా జరుగుతుంది, ఏం కదా ఏంటి అన్నది కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నిమిషానికి ఎన్ని రౌండ్స్ లాగాలి, ఎలా లాగింది, ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకు మైక్లో చెప్తూ ఉంటారు. నిమిషం అప్డేట్స్ ఉంటాయి ప్రతి సెకండ్కి. ఇక్కడ ఆల్మోస్ట్ పక్క వాళ్ళు కూడా అది గెలుస్తుంది అని కూడా పందాలు కూడా జరుగుతూ ఉంటాయి, చెప్పలేము. బట్ ఓకే, ఇప్పుడు దాంట్లో యాక్చువల్లీ ప్రతిదీ కండిషన్స్ ఏంటరా అంటే బండలాగుళ్ళు ముఖ్యంగా లోపలికి అంటే కోర్టులకి దిగటానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. దీంట్లో కేవలం ఒక 6 మెంబర్స్ అంటే 7 మెంబర్స్ మాత్రమే దిగాల్సి ఉంటుంది. ఈ 7 మెంబర్స్ మాత్రమే ఆ ఎద్ద పందాలకు సంబంధించి దిగి ఏదన్నా పక్కన దాన్ని కొట్టేదానికి కానీ లేదా అంటే బండ నడిపేదానికి కానీ, బండ నడిపే డ్రైవర్ ఒకరు ఉంటారు, అలాగే పక్క సైడ్ మనుషులు కొద్దిమంది ఉంటారు. ఓకే, ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. చూడండి, నేను ప్రతిదీ స్టార్టింగ్ నుంచి చూపించాలనుకుంటున్నాను. ఈ విధంగా కోర్టులకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్, ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళెవరు, వాళ్ళు ఏ ఊరికి చెందిన వాళ్ళు, దానికి సంబంధించిన ఎడ్ల పేరు అన్నీ కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కడప జిల్లా చింతగొందన మండలం బాలుపల్లి వద్ద జరుగుతున్న ప్రోగ్రాం అన్నమాట. ఇక్కడ ఈరోజు బండ పందాలు జరుగుతున్నాయి. ఇది జస్ట్ మా పక్క ఊరే, ఇది పెద్ద దూరం కాదు. ఈ పక్క ఈ బాలుపల్లెల్లోనే ఇంకొక చెప్పుకోదగ్గ ఇది ఉందన్నమాట. ఇక్కడ నారాయణ స్వామి మిట్ట అంటారు. ఆ నారాయణ స్వామి మిట్ట అంటే ఏదో కాదు, ఆ పక్కన కనిపిస్తున్నది. నారాయణ స్వామి మిట్టలో కూడా ఇక్కడ నారాయణ స్వామి సమాధి ఉంటుంది. అక్కడ చాలా వరకు తిరణాలు జరుగుతాయి. దీంట్లో గుర్రాలు కూడా పందాలు జరుగుతాయి. గుర్రాల పందాలు, బండ పందాలు అని కూడా జరుగుతాయి అక్కడ. అవి కూడా నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో కవర్ చేస్తాను. అది మనకు ఉగాది ముందు రోజు అక్కడ జరుగుతుంది. ఉగాది ముందు రోజు అక్కడ నారాయణ స్వామి జరుగుతుంది. స్టార్ట్ అయింది. చాలా సింపుల్గా స్టార్ట్ చేశారు. కాకుండా జస్ట్ అరుస్తూనే కదిలించడం జరిగింది. వారు నేను మధ్యలో అనౌన్స్ చేయట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ అనౌన్స్మెంట్ మీకు క్లియర్గా వినిపించాలనే ఉద్దేశంతో అనౌన్స్మెంట్ అనేది చేయట్లేదు. చివరి సెకండ్ వరకు పోరాటం చేయాలి మిత్రమా.